మంచాల్లో ఒక విద్యార్థి గర్జనాన్ని పెట్టేసి ఆయన ఏదో బ్రహ్మాండం సృష్టించినట్టు విర్రవీగుతున్నటువంటి సందర్భాన్ని ఉద్దేశించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా విద్యార్థుల కోసం మీరు ఎంతో ప్రేమలుగా వస్తూ ఉన్నారు. ఏదైతే విద్యార్థులు మాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం, మాకు తెలంగాణ రాష్ట్రాన్ని జీవితాలు వద్దని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నప్పుడు ఏ ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. ఏ ఒక్క రోజు నువ్వు ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర నీకు లేదు. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర సమితి గురించి, కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి పాలన గురించి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇలా స్వయంగా మీ పార్టీలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు స్వయంగా ఇప్పటికి చాలా సందర్భంలో చెప్పారు. ఇంకో మాట మీరు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే గారు అధికారాన్ని ఉపయోగించుకున్న సభను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించండి. నీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు వచ్చి నిరూపించాలి. దివాకర్ రావు గారు మీకు అడుగున్నట్టు ఇలా ఏదైతే నీ స్థానికంగా ఉన్నటువంటి మరొక నాయకుడు నీకు కేటాయించినటువంటి ప్రాంతం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా, అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకో, ఇక్కడ చేయొద్దని చెప్పేసి హెచ్చరించినప్పుడు కనీసం కౌంటర్ ఇవ్వలేనటువంటి దీనస్థితిలో ఉన్న నువ్వు మా ఎమ్మెల్యే గారిని విమర్శించే నైతిక హక్కు నీకు లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ విద్యార్థులు నీ దగ్గరకు వచ్చిండ్రు? ఇవాళ నీకు విద్యార్థులు అనేది ఏదైతే గతంలో నువ్వు అధికారాన్ని అనుభవించి అధికార మత్తులో ఉద్యమకరణ చేసిన క్రమంగానే ఈరోజు కూడా నీ అధికార దాహాన్ని, నీ దగ్గర ఉన్నటువంటి ధన సంపదను, నీ ఆస్తంతస్తులను చూసుకొని ఉద్యమాన్ని అంచివేసినట్టుగానే ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అంచివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. నువ్వు కాదు, నీ తల్లో జేజం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఎంపీలు కార్యకర్తలు ఎవరు కూడా వెనకడుగు పరిస్థితులు లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మేము చెప్పాల్సిందల్లా ఒకటి, నువ్వు పెద్దపల్లికి వెళ్ళి, మంత్రికి వెళ్ళి, గోదానికి వెళ్ళి విద్యార్థులను తీసుకొచ్చుకున్నప్పుడే నీ నైతిక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. పెద్దపల్లిలో ఉన్నటువంటి నాయకులు, మంత్రిలో ఉన్నటువంటి నాయకులు, గోదావరిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేయాల్సిన కర్మ ఎందుకు పడుతుందో మీరు ఆలోచించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 100% మెరుగైన పాలన అందిస్తూ ఏదైతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ్డ కానీ ఈ రోజు వరకు కనీసానికి ఒక్క చోట మీకు డిపాజిట్ రాకుండా ఓడగొట్టినటువంటి ప్రజలను ఇప్పటికైనా మీరు కనీసానికి ప్రజల దగ్గరికి నీతిగా న్యాయంగా వెళ్ళి మెప్పు పొందాలి తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, మా ఎమ్మెల్యే ఎంపీల మీద కానీ మీరు అవాకులు చవాకులు పేలినట్టయితే గతంలో ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పారో అంతకంటే దారుణంగా బుద్ధి చెప్పి కనీసానికి సర్వేలో 2 సీట్లు అనేది మీరు ఏదైతే ఉందో ఆ 2 సీట్లు కాదు కదా, కంప్లీట్ 0 స్థాయికి వచ్చే పరిస్థితి ఉందనేది గుర్తుంచుకొని మా నాయకుల పైన అవాకులు చవాకులు పేలితే మరొకసారి సహించేది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.